తర్వాత కాలంలో స్లో డౌన్ అయిపోవటం, తర్వాత నిర్మాతగా మారటం, అలాగే మీకు ఇతని మరణం కూడా చాలా విచిత్రంగా ఉందండి. యాక్చువల్గా 2008 ఆగస్టు 17 నా బాగా గుర్తు. ఒక లైవ్ టీవీ అంటే ఒక లైవ్లో ఒక టీవీ ప్రసారాల్లో ఈయన పాల్గొన్నాడు. చర్చలో పాల్గొని మాట్లాడేటప్పుడు నేను ఆ లైవ్ చూస్తున్నాను. సడన్గా ఆయన పక్కకు పడిపోయాడు. ఏం జరిగిందని యాంకర్ అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఏంటిలా పడిపోయారని. తర్వాత స్కోలింగ్ వచ్చింది, ఆయనకి హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్కి తీసుకెళ్తున్నానని మార్గ మధ్యలోనే తర్వాత 10 మినిట్స్కి ఆయన చనిపోయారని తెలిసింది. ఇది నా జీవితంలో అసలు ఎప్పుడు ఊహించలేదు. లైవ్లో ఒక మనిషిని మరణించడం చూడటం అనేది కూడా అదే ఫస్ట్ టైం. హరిప్రసాద్ 55 సంవత్సరాల వయసులోనే మరణం చెందడం జరిగింది. ఆయన కన్నడలో కూడా మంచి మంచి సినిమాలు తీశారు. ముఖ్యంగా కనుక చూసుకుంటే హరిప్రసాద్, మెగాస్టార్ చిరంజీవి, సుధాకర్ ముగ్గురు